మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అసలు? ఇది చాలా బాధాకరం అన్నమాట మనకు. థ్యాంక్ యూ నాగేంద్ర. మేడం ఒక చిన్న విషయం మేడం, ఇలాగే అయితే ఒకవేళ ఇప్పుడు ఇంగ్లీషే ప్రామాణికం 90% పోస్టులు మేము ఇంగ్లీష్ వాళ్ళకే ఇస్తాము అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి హిందీ రాదు. మనం పార్లమెంట్లో చూసాము, నేను చెప్పట్లేదండి, మనం పార్లమెంట్లో చూసాము. ఆయన హేళనకు గురయ్యారు. నేను ఆయన అవమానపరచాలని చెప్పట్లేదు, ఆయనంటే నాకు పూర్తి గౌరవం విశ్వాసం, ఆయన మీద మర్యాదతోనే చెప్తున్నాను. ఆయనను పార్లమెంట్లో హేళన చేశారు. ఆయన ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఇంగ్లీష్లో కూడా మాట్లాడలేకపోతున్నారు. మరి మీరు రాజీనామా చేయండి, ఇంగ్లీష్ వచ్చిన మా కవితక్క గారిని సీఎం చేద్దాం. మీరు చేయండి, మీరు రాజీనామా చేయండి, మీరు వెళ్ళండి. ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, మా కవితక్క గారిని చేద్దాం. లేదంటే మా పోస్టులు మాకు సగం మాకు ఇవ్వండి, 280 పోస్టులు మాకు తెలుగు వాళ్ళకి ఇస్తారా, లేదంటే మా కవితక్క గారిని సీఎం చేస్తారా? ఏం చేస్తారో మీరు నిర్ణయించుకోండి సార్, మీరు దిగండి, గద్దె దిగండి సార్, మీరు దిగండి. మీకు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, మేము మిమ్మల్ని భరించట్లేదా? మాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, మాకు ఇంకా గిరిజన భాషలు కూడా వచ్చు. మేము అత్యద్భుతంగా మాట్లాడగలం, అద్భుతాలు సృష్టించగలం, సంపద సృష్టించగలం, రాష్ట్రాన్ని మేము పాలించుకుంటాం. మీరు దిగండి.